సింగిల్ మదర్ ఈ రోజుల్లో చాలా మందే ఉంటున్నారు. అనుకోకుండా వాళ్ళ లైఫ్లో ఒక తుఫాన్ వచ్చి అది సుడిగుండంలా మారి ఆఖరికి వాళ్ళని ఒంటరిని చేస్తుంది. దానికి తోడు అప్పటికే వాళ్ళకి పిల్లలు కూడా. దాంతో వీళ్ళకి తెలియకుండానే ఒక బరువైన బాధ్యతను మోయవలసి వస్తుంది. ఈ మధ్య నేను గమనించిన విషయం ఏంటంటే, చాలామంది భార్య పిల్లలను వదిలేయటానికి ఇష్టపడుతున్నారు, కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ అంటే కొంత మనీని ఏదో ఒక రూపంగా ఇవ్వడానికి మటుకు ఇష్టపడట్లేదు. వైఫ్కి ఇన్కమ్ ఉంటే ఓకే, లేదంటే వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? ఆమె కోసం కాకపోయినా పిల్లల కోసమైనా, అది అలిమనీ అనుకోండి, మెయింటెనెన్స్ అనుకోండి, ఏదో ఒకటి ఇవ్వాలి కదా వైఫ్ అండ్ పిల్లలకి. ఇప్పుడు ఇద్దరి బాధ్యతని ఆమె ఒక్కతే ఎలా నిర్వర్తించుద్ది? ఇద్దరు నిర్వర్తించవలసిన బాధ్యతను ఒక్క మనిషే నిర్వహించాలంటే అది చాలా కష్టం కదా. సింగిల్ మదర్ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? తల్లి తండ్రి బాధ్యత ఒక్కరే నిర్వర్తించాలి. తర్వాత ఫైనాన్షియల్ ప్రెషర్, సమాజం అనే మాటలు, పిల్లల ఫ్యూచరు, లీగల్ ఇష్యూస్, ఇవన్నీ ఒక్కసారి వస్తాయి. వాళ్ళకి బాధ్యతకే ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. తన కలలన్నీ పక్కన పెట్టి పిల్లల కోసమే బ్రతుకుతుంది. ఎవరైనా సహాయం చేస్తారా అనే దానికంటే నేనే అన్నీ చేసుకోవాలనే బాధ్యత ఎక్కువ అవుతుంది. సెల్ఫ్ కేర్ లగ్జరీ అవుతుంది. పడిపోయిన ప్రతిసారి ఇంకా స్ట్రాంగ్గా లేస్తుంది. భయం ఉన్నా కానీ ముందుకు నడుస్తుంది. ఆమె తల్లి మాత్రమే కాదు, ఒక ప్రొవైడర్, ఒక ప్రొటెక్టర్, ఒక టీచర్, ఒక ఫైటర్గా మారవలసి వస్తుంది. సింగిల్ మదర్ ఈజ్ నాట్ ఏ విక్టిమ్, షీ ఈజ్ ఎ సర్వైవర్. షీ డస్ నాట్ ఆస్క్ ఫర్ సింపతి, షీ డిజర్వ్స్ రెస్పెక్ట్.